మీ అందరికీ కొన్ని మాటలు చెప్తాను. దాని నిమిత్తంగా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము అందరం కూడా నిర్గమాకాండము మీ పరిశుద్ధ గ్రంథాలలో నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలలో తెరవండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వాక్యం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన మూలవాక్యం రాయి. చెప్పండి, రాయి. రాసుకోండి, రాయి. ఈ ఎన్ని రాళ్ళు గురించి నేను 4 రాళ్ళు గురించి చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. 4 రాళ్ళు గురించి చెప్తాను. ఇక్కడ అమలేకులకిని ఇశ్రాయేలులకిని అంటే శత్రువులకిని దేవుని ప్రజలకిని లేక అపవాదికిని దేవుని బిడ్డలకును వారాహోరిగా యుద్ధం జరుగుతుంది. వారాహోరిగా యుద్ధం జరుగుతున్న ఆ దినాలలో మోషే, దైవజనుడైన మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ విధమైన ప్రార్థన? చూడండి, మనోళ్ళు చాలామంది ప్రార్థన అనగానే ఏం చేస్తారండి? ఏం చేస్తారయ్యా? ప్రార్థన అనగానే చిన్న మోకాళ్ళ మీద ఉండి తలకాయ ఎక్కడ పెడతారు? మాట్లాడండి. నేల మీద పెడతారు. అయితే ఇక్కడ దైవజనుడు మోషే ఒక పర్వతం మీదకి వెళ్ళి ఇశ్రాయేలు జనులు గెలవాలని, అమాలేకులు ఓడిపోవాలని ఒక దైవజనుడు ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారు అంటే, ఒక పర్వతం మీదకి వెళ్ళి మోకరిల్లి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాగా? 2 చేతులు పైకెత్తి నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుండగా ఇశ్రాయేలులందరూ కూడా గెలుస్తూ ఉన్నారు. అంటే అపవాది క్రియలను ఏం చేస్తున్నారు? ఓడిస్తూ ఉన్నారు. వినండి, చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. అపవాది క్రియలన్నీ లయమైపోతూ ఉన్నాయి. అపవాది క్రియలన్నీ అనగదొక్కబడుతూ ఉన్నాయి. ఎప్పుడండి? ఎలాగా? మోకరిల్లి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపవాది క్రియలన్నీ ఏమైపోతున్నాయి? అణిగిపోతున్నాయి. ఒకసారి మోషే చేతులు, దైవజనుడైన మోషే చేతులు పైకి ఇంకా ఎత్తలేక చేతులు బరువైపోయినాయి అంట. ఏమైపోయినాయి అండి? మీరు ఎంతసేపు పైకి ఎత్తగలుగుతారు చేతులు? ఏమండి, మాట్లాడరేంటి? ఆ యుద్ధము సూర్యోదయం మొదలుకొని సూర్యోదయము అస్తమించే వరకు యుద్ధము హోరాహోరీగా జరుగుతూ ఉంది. హోరాహోరీగా జరుగుతున్నప్పుడు దైవజనుడైన మోషే ఇశ్రాయేలుల పక్షముగా చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుండగా ఇశ్రాయేలులు గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చేతులు బరువెక్కిపోయి ఉన్నాయో, ఏమండి, ఎప్పుడైతే మోకాళ్ళు
నొప్పులు పెట్టినాయో, ఎప్పుడైతే ఆ చేతులు కిందకి దించి మోకాళ్ళు చిన్న మోకాళ్ళ మీదకి వచ్చాడో అప్పుడు ఇశ్రాయేలులందరూ ఓడిపోతున్నారు, శత్రు సైన్యం అంతా కూడా గెలుస్తుంది. అంటే ఈరోజు మన ప్రార్థనా జీవితంలో, ఏ జీవితం అది? మన ప్రార్థనా జీవితంలో నువ్వు ఎప్పుడైతే మోకరించకుండా, చాలామంది సతికిలు పడి ప్రార్థన చేస్తూ ఉంటారు. సతికిలు పడతాం అంటే ఏంటి? ఏమండి, భోజనం తిన్నప్పుడు కూర్చుంటాం కదా, అది సతికిలు పడతాం అంటే. ఆ సతికిలు పడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏంటి సతికిలు పడి ప్రార్థన చేస్తున్నారు ఈ వ్యక్తి అంటే, ఆ వ్యక్తికి అది వాడుక లేక అలవాటు. మాట్లాడండి. వాడుక, అలవాటు. ఆ అలవాటులు దేవుని ప్రజలకు ఉండకూడదు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా మోకరిల్లి ఆకాశం వైపు చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ లార్డ్. మోకరించే అనుభవం దేవుని పిల్లలకి ఉండాలి. అవునండి, ఒకసారి మీ మోకాళ్ళు చూపించండి అని దేవుడు అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు? అవునండి, మోకరించే వ్యక్తికి ఎలా ఉంటుందో తెలుసా? మోకాళ్ళు ఎలా ఉంటుంది? అక్కడ నల్లగా వచ్చి కాయ కింద కాస్తుంది. అర్థమైందా మీకు? ఒకసారి నేను సహోదరుడు ఇంకా కొంతమంది ఉన్నాం నర్సాపురంలో. అప్పుడు కొత్తగా హోసన్న మందిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అప్పుడు స్టేజి దిగేస్తున్నాం. స్టేజి మంచి ఆశాకాలం. తమ్ముడు గుర్తుందో లేదో, మంచి ఆశాకాలం. చిన్న కుర్రోడు అప్పుడు ఆడికిలా ఉంటాడు. స్టేజి దిగేసినప్పుడు మంచి ఆశాకాలం. అప్పుడు స్టేజి బలలు ఉండి కాదు, చెక్క సెంటరింగ్తో దిగేసేవాళ్ళం అన్నమాట. స్టేజి బలలు, స్టేజి దిగేసేవాళ్ళం నర్సాపురంలో. చేస్తూ ఉండగా మేమందరము దిగేసి ఇంచుమించులో 1 గంట అవుతుంది. ఇంకా మాకు ఆహారం రాలా. 1 గంట దాటిపోతుంది, ఆహారం రాలా. ఎందుకంటే అక్కడ వండుతున్నారు, ఎండలో వండుతున్నారు. చెట్టు కింద అన్నం వండి సాంబార్ కాస్తూ ఉన్నారు. అది రావాలి, మేము తినాలి. అయితే మేము అందరం ఈ ఎండకు తట్టుకోలేక స్టేజి కిందకి వెళ్ళాం. స్టేజి కిందకి వెళ్ళి మాట్లాడుకుంటుంటే ఒక తల్లి, పెద్ద తల్లి, ఇంచుమించులో ఒక 65-70 సంవత్సరాలు ఉండొచ్చు, మాతో పాటు స్టేజి కిందకి దూరింది. స్టేజి కిందకు దూరినప్పుడు ఆ తల్లి ఇంకా మేము మాటల్లో పడి అదంట కదా ఇదంట కదా అని యేసన్న గారు వాక్యం చెప్తాకి ఎంత ఇచ్చుకుంటారు అని ఆ తల్లి అడిగింది. అడిగితే ఈ తమ్ముడు ఏమని చేశాడు తెలుసా? ప్రసాద్, యేసన్న గారు అసలు డబ్బులు ఇచ్చుకోరు అని కొద్దిగా ఆవిడికి కొద్దిగా అర్థమయ్యేటట్లుగా కొన్ని మాటలు చెప్పారు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఈయన చెప్తున్న మాటలు ఏం జరిగిందో తెలుసా? ఒక అతను లారీ తీసుకొచ్చి యేసన్న గారి దగ్గర పెట్టి, యేసన్న గారు ఈ లారీ మీ సేవకి వాడుకోండి, కానుక ఇచ్చేస్తానంటే, లేదు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తీసుకోమంటే నేను తీసుకుంటాను, అది పరిచర్యకి ఉపయోగపడుతుంది అని ఈ సహోదరుడు ఆ తల్లికి వివరించినట్లుగా చెప్పాడు. చెప్తే మేము కొన్ని అలాగ వెళ్తుండగా ప్రార్థనలోకి వెళ్ళాం. ప్రార్థనలోకి వెళ్తే ఎవరు ఎలా ప్రార్థన చేస్తారంటే ఆ తల్లి అంది, నేను 24 గంటలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటానంది. 24 గంటలు కూడా ప్రార్థన చేస్తూ ఉండని గబగబా ఏం చేసేసిందో తెలుసా? ఆ మోకాళ్ళు చూపించింది మాకు. మేము చిన్నపిల్లలు, మా కొత్త పరిచర్య. ఏమండి, గబగబా ఏం చేసింది ఆ తల్లి? ఆ మోకాళ్ళు చూపిస్తే ఆ మోకాళ్ళు అంతంత కాయలు కాసేస్తున్నాయి. దేనికి? ఏమండి, మోకరించే ప్రార్థన. ఈరోజు దేవుని ప్రజలారా,
మోకరించే ప్రార్థన ప్రతి విశ్వాసికి కావాలి కావాలి కావాలి. అక్కడ చేతులు బరువెక్కుపోయి మోకాళ్ళు బాధలు పెట్టిని అప్పుడు ఒక రాయిని తీసుకొచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయి అక్కడ పెట్టి అక్కడ రాయి మీద ఏం చేశారు, మోషేని కూర్చోబెట్టారు. మోషేని కూర్చున్నప్పుడు అప్పుడు ఇటొక అక్కడ చదవండి, అక్కడ మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కనను ఒక్కడు కుడి పక్కనను ఒకడు ఆ ప్రక్కనను ఒక్కడు ఎడమ పక్కనను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు చెప్పండి, సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది సూర్యోదయం అస్తమించే వరకు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ జరిగింది ఇది ప్రార్థన అనే రాయి. ఏ రాయి అండి అది? ఏ రాయి అది? ప్రార్థన అనే రాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన అనే రాతి మీద ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు. దేవుని చేత కట్టబడిన ఈ ప్రార్థన రాయి మీద మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి ఈ ప్రార్థన రాయి మీద మీరు మోకరించి ప్రార్థన చేస్తే నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించును గాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. మీ జీవితంలో మీ కుటుంబంలో ఈ ప్రార్థన అనే రాయి ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో టూటీగా 2 మాటలు మీకు చెప్పుకుంటూ వెళ్తాను, సమయం లేదు, ఇంకా చాలా మధ్యలో మన ప్రకటనలు ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 49వ వాక్యం కూడా ఒకసారి చూడండి. తన సంచిలో చెయ్యి వేసి, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా గమనించండి. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి. ఏంటండి అది? అమ్మా అర్థమైందా? దొరికిందా? పేజీ దొరికిందా అమ్మా? దొరికితే సంతోషమే. ఏంటండి అది? అందులో నుండి రాయి ఒకటి తీసి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురును చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. వాడు ఏం చేశాడంటే, శత్రువు మాట్లాడండి, బోర్లగా పడ్డాడంట. దేంతో కొట్టినప్పుడు? రాయి. దావీదు దగ్గర వరుసలో ఒకటే ఉంది. ఆ గొలియాతు అనే శత్రువు వాడు దగ్గర ఆయుధాలు ఉన్నాయి, డాలుంది, వాడి చేతిలో ఖడ్గం ఉంది, వాడి చేతిలో ఏటుంది. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ గొలియాతు గురించి చెప్పుకుంటే ఆ వాక్యం అంతా చదువుకోండి. తర్వాత మీకు టూటీగా 2 మాటలే చెప్తున్నా. 6 అడుగుల 6 మూరల జానుడు. ఎంతండి? 6 మూరల జానుడు అంటే ఆజానుబాబుడు. దావీదు ఎలాగున్నాడు? అవునండి, చిన్నవాడు, బహు చిన్నవాడు. ఇక్కడ ఈ ఫిలిష్తీయులకిని ఏమండి ఇశ్రాయేలులకిని హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది.
హోరహోరీగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఫిలిష్తీయులు కూడా రథాలతోనూ గుర్రాలతోనూ ఈటలతోనూ బాణాలతో వచ్చారు. ఇశ్రాయేలు కూడా ఈటలతోనూ రథాలతోనూ బాణాలతో వీళ్ళు వచ్చారు. వీళ్ళు కొండకి ఆదరణున్నారు, వీళ్ళు కొండకి ఈదరణున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దావీదు అక్కడికి వెళ్ళిన కారణం ఏంటంటే వాళ్ళ అన్నలకు ఆహారం తీసుకెళ్ళాడంటండి. ఏం తీసుకెళ్ళాడు? ఆహారాన్ని తీసుకువెళ్ళాడు. దావీదుకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే దావీదు గొర్రెలు కాసేవారు కాదండి, గొర్రెల కాపరి కాదండి. దావీదు చేతిలో ఉండవలసిందేంటి అంటే, గొర్రెల కాపరికి చేతులు ఏముండో చెప్పండి? ఏమండి? కర్ర. ఏమండి? కొంకు కర్ర. ఏం కర్ర అది? దుడ్డి కర్ర. ఏం కర్ర అది? మాట్లాడండి, మాట్లాడమ్మా. ఏం కర్ర అది? దుడ్డి కర్ర. ఎందుకని దుడ్డి కర్ర ఉండదు చెప్పండి? ఇంకో మాట, దుడ్డి కర్ర ఎందుకంటే గొర్రెలకి ఒకవేళ మేత అందకపోతే, కొమ్మలు అందకపోతే ఆ దుడ్డు కర్ర వేసి కొమ్మను ఇలా వంచుతాడు. ఇలా వంచి అలా నిలబడినప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే తన యజమానుని మీద ఆనుకొని ఆ చిగురులు ఏం చేస్తుంది? తింటూ ఉంటుంది. అందుకునే దాన్ని ఏం చేస్తారు? దుడ్డి కర్ర. ఇంకొకటి ఉంది ఆయన దగ్గర, ఏంటంటే వరుసల. చెప్పండి, వరుసల. ఈ రెండు కూడా దావీదు దగ్గర ఎప్పుడూ ఉంటాయి. అయితే ఆనమలుగా ఆ యుద్ధానికి ఆహారం వాళ్ళ అన్నలకి, యుద్ధంలో వాళ్ళ అన్నలు ఎవరంటే మిలిటరీలో చేరినట్లుగా వాళ్ళ యుద్ధంలో చేరారు. వారు మంచి బలసీనులు. దావీదేమో పొట్టోడు, ఇంకోటి చిన్నోడు, ఇంకోటి బక్కోడు. కన్ను ఉండదు, శరీరం ఉండదు. అయితే మంచి చలాకీ గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవునిని ఆరాధించి, దేవునిని స్తుతించి, దేవునిని ఘనపరిచే వ్యక్తి దావీదు సితారా పట్టుకొని కీర్తనలు పాడుతుంటే దేవుడు పరవశించి ఆనందించి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సైన్యములకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అన్నలకి ఆహారం ఇచ్చేసి అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఇంత ఓరహోరీగా అంటే, అక్కడ ఫిలిష్తీయులు ఇష్టాసారంగా ఇశ్రాయేలుని మాట్లాడుతూ ఉంటుంటే దావీదు విని దావీదుకి ఒక ఎక్కడలేని కోపం, ఉద్రేకం వచ్చింది. సున్నితి లేని ఈ ఫిలిష్తీయులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద అలా మాట్లాడుతూ ఉంటే ఎక్కడ లేని బాధ కలిగింది. రోషం వచ్చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ఫిలిష్తీయుని, ఆ గొలెతుని ఓడిస్తే ఏమిస్తారు? ఏమన్నాడండి రాజుగారు? ఏమిస్తారంటే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తారంట అని చెప్పగానే, ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అడిగి నువ్వు చిన్నవాడు, నువ్వేం చేయగలవు, ఈ ఆరాల నీకెందుకు అని ఆళ్ళాళ్ళు అంటుంటే, నేను చిన్నవాడినా, నేనేం చేస్తానో తెలుసా? గొర్రెలు మేపుతున్నప్పుడు ఎలుగుబండి వచ్చి నా గొర్రె పిల్లల్ని తీసుకువెళ్ళిపోతుంటే ఎలుగుబండిని చీల్చి మాట్లాడండి, ఎలుగుబండిని చీల్చి చెండాడేశా. ఒకసారి సింహం వచ్చింది, గొర్రెను నోట్లో పెట్టుకొని సప్రేస్తామని పరిగెత్తుకొని వచ్చింది, నోటితో పట్టుకుంది. ఈలోగా నేను పరిగెత్తుకుని వెళ్ళి నా గొర్రెని నేను కాపాడుకున్నాను. సింహపు నోరుని ఏం చేశాను? పటాపంచులుగా చీల్చేశా. సింహాన్ని చంపేశా, ఎలుగుబండిని చంపేశా. ఈ గొలెత్తు, ఈ ఫిలిష్తీయుల ఈ గొలెత్తు ఎంతటి వాడు?
అని ఒక్క మాట అనగానే ఇలాగెలాగా ఈ వార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ వార్త. రాజుగారు పిలిచారు, అబ్బాయ్ పిలవండి అనగానే రాజుగారి ఎదుట నిలబడిన వెంటనే ఎలా ఉన్నాడు ఈ కుర్రోడు? బహుబాలుడు, చిన్నవాడు అంటున్నాడు. నువ్వు బాలుడు, చిన్నవాడు, అనవసరంగా ఆడి చేతిలో నువ్వు చనిపోతావు. మా దగ్గర బోలని మంది యుద్ధల వైపురులు ఉన్నారు, శూరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ గోలెతు చేతులు పడకుండా వీళ్ళు భయపడి పక్కకు పారిపోయారు. నువ్వెందురా బాబు చిన్నపిల్లడు అంటే, రాజా నేను నీ దీనదాసుడైన కుమారుడు నేను ఒకసారి ఏం చేశానంటే మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. ఈ యుద్ధం నాది కాదు రాజా, యెహోవాదే యుద్ధం. దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆ రోజు దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి సింహపు నోడులో నుంచి నన్ను విడిపించాడు. ఆ సింహాన్ని 2 ముక్కలుగా చేశా, ఆ ఎలుగుబంటిని 2 ముక్కలుగా చేశా అనగానే ఎప్పుడైతే యుద్ధము యెహోవాది అన్నాడో రాజుగారు ఇంకేమన్నాడు తెలుసా? విని వెంటనే కానీ అనగానే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ రాజుగారు ఏం చేశారంటే దావీదునికి పిలిపించి, ఇదిగో ఈ కవచం తొడుక్కో, ఏంటయ్యి ఈ కవచం తొడుక్కో, ఇది వేసుకో, అది వేసుకో, ఈ డాల్ అట్టుకో, ఈ బళ్ళు పట్టుకో, ఈ కత్తి అట్టుకో అంటే, అయ్యా నాకు ఏమీ కూడా మాట్లాడండి ఏమీ కూడా నాకు వాడుక లేదు. యుద్ధము యెహోవాదనని బయలుదేరుతుండగా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక నదిలో నున్నరి రాళ్ళు ఏరుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎన్ని రాళ్ళు అయ్యి? అక్కడ మనం 40వ వాక్యం చదవండి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని. ఎన్ని? 5 నున్నని రాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏనండి? 5 నున్నని రాళ్ళు ఏరుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా బయలుదేరాడు గొలెతు మీద యుద్ధానికి. బయలుదేరి ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు హోరహోరిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఫిలిష్తీయుడు. ఆ గొలెతు ఇష్టాసారంగా మాట్లాడుతూ, నువ్వు బాలుడు రా, నిన్ను ముక్కలుగా నొరికేసి కాకిలికి గెద్దలకేస్తా, ముగరాలకేస్తా, నా దేవతకు బలిస్తా అని రకరకాలుగా మాట్లాడుతుంటే ప్రియా దేవుని బిడ్డలారా దావీదు అన్నాడు, ఇదిగా నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఏటుంది, నీ చేతిలో డాల్ ఉంది. నువ్వు కవచాలు తొడుక్కొని వచ్చావు, ఆయుధాలు పట్టుకొని వచ్చావు. నేను ఎలాగొచ్చినా తెలుసా? నా దేవుడైన యెహోవా పేరట వచ్చాను. చప్పట్లు కొట్టండి, ప్రభు నామాన్ని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగును. నా దేవుడైన యెహోవా పేరట నేను యుద్ధానికి వచ్చాను. ఈ యుద్ధం నాది కాదు, యెహోవాదని అప్పుడు తీసాడంటండి. ఎక్కడ పెట్టాడు చెయ్య? ఎక్కడ పెట్టాడమ్మా? సంచి కాదు, దాన్ని ఏమంటారు అంటే సొజ్జ. ఏమంటారు? సొజ్జ. అప్పుడు మా పూర్వం అందరికి అలాగే ఉండి, మా పెద్దమ్మకి అలాగే ఉండేది. అప్పుడు డబ్బులు ఎక్కడ పెట్టేవారండి పెద్దల? సంచి ఉండేది, ఇక్కడ సంచి ఉండేది. ఆ సంచిలో పెట్టుకున్నవారు డబ్బులు. ఇంత సంచి ఉండేది, ఆ సంచిలో ఏమున్నా సంచిలో పెట్టుకున్నవారు. ఆ సంచిలో చెయ్యి పెట్టి ఒక రాయి తీశాడో. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ రాయి వరుసల్లో పెట్టాడో. ఆ రాయి వరుసలో పెట్టి యేసు నామములో, ఎలాగండి చెప్పండి, ఆ రాయి వరుసలో పట్టి యేసు నామములో తిప్పి యేసు రక్తమే చేయమని విసిరాడు అంతే. ఆ రాయి రౌండ్గా తిరిగి ఎక్కడ తగిలింది? నొసట్న తగిలింది. ఈ నొసట్న తగిలేవాడు ఎటు పడాలి? ఏమండి? వెనక్కి పడాలి.
వెనకపడాలి తప్ప ఈడు ఎక్కడ పడ్డాడో బొక్క పొరలుగా, అంటే ముందుకు పడ్డాడు. ప్రైజ్ లార్డ్. దావీదు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏం చెప్పాడో, యుద్ధము యెహోవా, అంటే వెనకాల ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడో. యేసే ఉండి డెప్ మీద ఒక దెబ్బయిగానే ముందుకు పడ్డాడు బొక్క పోరలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, విని వెంటనే ఆ గొలెత్తు 6 మూరల జానున్నవాడు ఆ రాయికి ఆ దెమ్మ తిరిగిపోయింది. దెమ్మ తిరిగిపోయి కళ్ళు బయర్లు కమ్మేసి ముందుకు పడ్డాడు. ముందుకు పడిన వెంటనే గబగబా దావీదు పరుగు పరుగు పరుగునొచ్చి ఆడి కత్తి తీసుకొని ఆడి పీకి తెగనరికి దేవునికే మహిమ తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అనుకోవచ్చు, గోలెతంత బలం ఉన్నవారు నా మీదకు వస్తూ ఉన్నారు, నన్ను ఆదుకునేవారే లేరు, నేను ఇబ్బందుల పాలైపోయాను, శత్రువులు నా మీదకు వస్తున్నారు, నేను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టి, ఈ యుద్ధము నాది కాదు దేవా, ఈ యుద్ధము నీదే నాయన, అదిగో నా శత్రువులు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో దేవుడు నీ ప్రార్థన ఆలకించి గొలెతును పడగొట్టిన దేవుడు నీ శత్రువులు నా దేవుడు పడగొట్టునగాక. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? బొక్క బోర్లుగా పడగొడతాడు. మళ్ళీ ఎలకెత్తలుగా పడితే సూతారని ఎలా పడగొడతాడు? బక్క బోర్లగా. ప్రియా దేవుని బిడ్డ, ఇది ఏ రాయి అంటే ఆ రాయి యుద్ధాన్ని జయించే రాయి, శత్రువుని జయించే రాయి. ఎన్ని రాళ్ళ గురించి చెప్పాను? 2 రాళ్ళు. మొదటి రాయి ఏంటి? ప్రార్థననే రాయి. రెండో రాయి ఏంటి? శత్రువుని జయించే రాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఆది కాండము 28వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి, ఏ రాయి? మరి నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో, మరియు నువ్వు నాకిచ్చే యావస్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని, 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. యాకోబు మొక్కుకున్నాడంట. ఎలాగా? ఈ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ యాకోబు అరణ్య యాత్ర చేస్తూ ఉన్నాడు. ఏ యాత్ర అది? దేని నిమిత్తం చేస్తూ ఉన్నాడంటే, తన తల్లే చెప్పింది, ఒరే బాబు పలానా చోటుకి వెళ్ళిపో, లేదంటే నీ అన్న నిన్ను చంపేస్తాడు, నీ అన్న చాలా కఠినమైన వాడు, కత్తి నోరుతో ఉన్నాడు, వెళ్ళిపో అనగానే దావీదు అక్కడ ఈ యాకోబు భయంతో పరిగెడుతూ ఉన్నాడేంటండి. ఏ భయం అది? ఏ భయం అది? చెప్పాలి. ఏ భయం అది? ప్రాణ భయం. ప్రాణ భయముతో పరుగు 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 పెడుతూ ఉంటే, ప్రియాదేవుని బిడ్డరా, ఒక చోట వెళ్ళేటప్పటికి అక్కడ చీకటి, భయంకరమైన చీకటి, చిట్టడివి, అడవులో వెలుతురుండదు, చిట్టడివి. ఆ అడవిలోకి వెళ్ళేటప్పటికి బాగా చీకటడిపోయింది. చీకటడిపోయిన తర్వాత ఒక రాయిని తీసుకున్నాడంటండి. ఏం తీసుకున్నాడమ్మా? నేను తీసుకున్నాడు. ఒక రాయిని తీసుకున్నాడు. ఆ రాయి తీసుకొని తలగడిగా ఆ రాయిని అమర్చి అవుండి ఆ తల ఆ రాయి మీద పట్టుకొని అలాగా నిద్రవుతూ ఉన్నాడు.
నిద్రవుతూ ఉన్నప్పుడు ఆకాశము నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన కనబడింది. తప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం కనబడింది? ఆకాశము నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు. చెప్పండి, ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఈ కళ, దీన్ని ఏమంటారు? కళభావం. కళలో అన్ని చూస్తూ ఉన్నాడు, కళలో దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు, కళలో దేవుని స్వరాన్ని వింటున్నాడు. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబా, ఇదిగో నీ తండ్రి అయిన దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, ఇప్పుడు నీకు దేవుడునై నీ దగ్గరికి నేను ప్రత్యక్షమై వస్తున్నాను. నువ్వు వెళ్ళిన కాడల్లా, నువ్వు తూర్పుకి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, పడమటికి వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, నిన్ను నేను అనేకమైన జనముల కింద నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఎటు వెళ్ళినా చెప్పండి, అక్కడ రాసి ఉందా లేదా? నువ్వు తూర్పుకి వెళ్ళినా, నువ్వు పడమటికి వెళ్ళినా, నువ్వు ఉత్తరానికి వెళ్ళినా, నువ్వు దక్షిణానికి వెళ్ళినా ఆశీర్వదించబడతావు. ఎవరో? దేవుని పిల్లలు. మరి మనకు తూర్పు గుమ్మం కావాలని ఎలా కోరుకుంటున్నావండి? ఏమండి? దక్షిణం గుమ్మ, ఆ తూర్పు గుమ్మ, ఈ గుమ్మ వచ్చి రాలేదు, ఈ గుమ్మ ఏంటి అచ్చు వచ్చేది? ఏమండి? ఏమొచ్చిందండి మనకే? అచ్చు, ఏడ్చినప్పు పచ్చు. నమ్మకాలు. ఏ నమ్మకాలు? బాగా చెప్పిపోతాలే. ఏమండి? ఈ మనకి శాశ్వతమైన కావు. నువ్వు దేవుని పిల్లవైతే, దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, నువ్వు తూర్పుకి వెళ్ళిన ఆశీర్వదించబడతావు, ఉత్తరానికి వెళ్ళిన ఆశీర్వదించబడతావు, దక్షిణానికి వెళ్ళిన ఆశీర్వదించబడతావు, పడమటికి వెళ్ళిన ఆశీర్వదించబడతావు. నా దేవుడు నీకు తోడేవుని నడిపించునగాక. దేవుడు చెప్తూ ఉన్నాడు, యాకోబా, ఇదిగో నీకు నేను తోడే ఉండి నువ్వు వెళ్ళిన ప్రతి స్థలమందు కూడా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎక్కడికండి? ఎక్కడికమ్మా? నువ్వు వెళ్ళినా ప్రతి స్థలం. ప్రైజ్ ది లార్డ్. చెడిపోయిన ఇంట్లోకి వెళ్ళినా ఇల్లు బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెడిపోయిన ఇంట్లోకి వెళ్ళినా ఆ ఇల్లు దేవుని ప్రజలు వచ్చారా బాబు, ఇక్కడ మనం చీకటి ఉండకూడదని అది వెలుగుమయంగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని మీద అప్పుడు యాకోబు ఈ దర్శనాన్ని చూసి తులుక్కుపడి లేచిపోయాడు. ఏంటంటే ఏ దర్శనాన్ని చూసే? ఏం మాట్లాడరేంటి? దేవుని దర్శనాన్ని, ఆ దేవదూతలను, దేవుని స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో తులుక్కుపడి లేచిపోయి, అయ్యి బాబోయ్, ఈ స్థలము మామూలు స్థలం కాదు, ఇది దేవుని స్థలము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని అక్కడ బేతేలని పేరు పెట్టి అక్కడ దేవుని అడుగుతున్నాడు. ఇదిగో నేను నా తండ్రి ఇంటి నుండి పారిపోయి వస్తున్నాను, నేను వెళ్తున్నప్పుడు నాకు తోడేవుని నడిపించు, నాకు అన్న వస్త్రాలు ఇయ్యి, నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టు, నన్ను చక్కగా చూసుకో, నేను వెళుతున్నాను, వెళ్ళి నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు ఒక మందిరాన్ని ఇక్కడ నేను కడతాను. దేవునికి స్తోత్రం అని అక్కడ ఏం చేశాడంటే, ఆ తల్లిగడగా పెట్టుకున్నాడు కదా రాయ, ఏమండి, ఆ తలగడుగా పెట్టుకున్న రాయి ఏం చేశాడంటే నిలబెట్టాడు. నిలబెట్టి దాన్ని చక్కగా అమర్చి కూర్చోబెట్టి దాని మీద తైలం వేసి అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? మరియు స్తంభముగా నేను నిలబెట్టిన ఈ రాయి. అక్కడ 20 నుంచి చదువు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును.
దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో, నీవు నాకిచ్చిన ప్రతి యావస్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు 10వ వంతు నిశ్చయముగా నీ సన్నిధికి నేను తీసుకో. ప్రైజ్ లార్డ్. ఏం చేసుకున్నాడు అక్కడ? ఏం చేశాడు దేవుని దగ్గర? మాట్లాడరు ఏంటంటే, నీరసంగా ఉన్నారేంటి? ఏమండి, అక్కడ ఒక మొక్కుబడి, 10వ వంతు ఇస్తాను, నేను బయలుదేరుస్తున్నాను, నువ్వు నాకు సహాయము చెయ్యి. యాకోబు ఎప్పుడైతే ఈ నిబంధన చేసుకున్నాడో, ఆ నిబంధన ప్రకారంగా యాకోబు ఒక్క కర్ర చేత్తో వెళ్ళాడంటే అండి. యాకోబు చేతిలో ఏముంది? ఒక్క కర్ర ఉంది, తప్పితే ఏమీ లేదు యాకోబు చేతిలో. ఒక్క కర్రతో వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకొని మళ్ళీ నేను తిరిగి వస్తా, ఏమన్నాడండి? మళ్ళీ నేను తిరిగి వస్తా, తిరిగి వచ్చి ఇక్కడ నీకు ఒక బలిపీఠాన్ని కడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళాడండి, ఒక కర్రత చేత పట్టుకొని వెళ్ళాడు. వచ్చేటప్పుడు విస్తారమైన ఆస్తి, దాసీలు, ఏమండి అక్క చక్కగా ఎంతమంది భార్యలు? 4 భార్యలు, ఏమండి పిల్లలు, సైన్యం, అబో ఒంటులు, గొర్రెలు, మేకలు, విస్తారమైన ఆస్తితో దేవుని మందిరానికి తిరిగి వచ్చాడు. దేవుని మందిరంలో చేసుకున్న ఆ వాగ్దానాన్ని యాకోబు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఈ రాయి ఏ రాయి అంటే మందిరమనే రాయి. ఏ రాయి అండి ఇది? మందిరమనే రాయి. అందుకనే అపోస్తులైన పేతురు గారు చక్కని మాట చెప్పారు. ఇక్కడ ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను, ఈ రాయి గురించే జ్ఞాపకం చేస్తాను. ఇది ఏ రాయి? మందిరమనే రాయి. పేతురు మొదటి గ్రంథాన్ని చూడండి, 2వ అధ్యాయము. రండి, అందరూ తీయండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయము 5వ వాక్యం. చదవండి, స్వరాలు పెంచండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన, దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇప్పుడు కొట్టండి, యేసయ్య గట్టిగా, చప్పట్లు గట్టిగా, దగ్గరగా కొట్టండి. యేసు నామములో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏ మందిరం అంట? అక్కడ యాకోబు ఏమన్నాడు? ఏమండి, రాయి నిలబెట్టి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి అంటే ఆ రాయి ఆత్మ సంబంధమైన రాయి. చూడండి, ఓ మాట ఇక్కడ మళ్ళీ ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞానించుకుందాం, మనకు అర్థం అవుతుంది. ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చెప్పండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు. ఎవరికి అనుకూలములగు అంటే దేవునికి అనుకూలములగు. ఇప్పుడు ఓ మాట చెప్తాను వినండి. ఈ మందిరం కడుతూ ఉన్నాను. ఈ మందిరం కడతా ఉంటే తాపి మేస్త్రీలకి నేనును మా సంజాను, కృపమ్మ కూతురు ఈ మధ్య రావట్లేదు. కృపమ్మ కూతురు వచ్చేది పనికి, రాళ్ళు అందించేవాళ్ళం. ఎవరికే మాట్లాడండి, వెనకాల కూర్చున్న వాళ్ళు మాట్లాడండి. ఎవరికే? తాపి మేస్త్రీలకి రాళ్ళు అందించేవాళ్ళు. రాళ్ళు అందిస్తే ఆ ఇటుకరాయి తీసుకొని ఈ ఇటుకరాయి పని చేయదు అనేవాడు. ఎందుకు పని చేయదా పెట్టా అనేవాడు నేను. పని చేయదు, వంకరలు తిరిగిపోయింది. ఏం తిరిగిపోయింది?
ఏం తిరిగిపోయింది? వంకరలు తిరిగిపోయింది. ఆ గోడలో పని చేద్దా అని ఏం చేశాడు? ఆ రాయ పెట్టవే అంటే పని చేద్దండి అని అలా గిట్రేసేసేవాడు. అంటే వంకరలు తిరిగిపోయిందంటే ఆ గోడకే పని చేయలేదు ఆ రాయ. వంకరలు తిరిగిపోయిన నువ్వు దేవునికే పని చేస్తావు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన రాయి. ఏ రాయి అది? మాట్లాడాలి. ఏ రాయి? ఆత్మ సంబంధమైన రాయి, మందిరానికి కట్టబడిన రాయి. అక్కడ రాస్తుంది ఏమని? అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా. అనుకూలం అంటే మనం ఏం చేయాలంటే దేవునికి అనుకూలముగా ఉండాలి. ఎలా ఉండాలి మన విశ్వాస జీవితం? ఎవరికి అనుకూలంగా ఉండాలి? మనుషులుగా దేవునికా? ఏమండి, మనుషులకి ప్రాముఖ్యం ఇవ్వాలా దేవునికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. నువ్వెంత దేవునికి అనుకూలమైన దేవునికి నువ్వు విలువిస్తావో నా దేవుడు అంతకన్నా ఎక్కువగా విలువ నీకు అనుగ్రహిస్తాడు తగిన సమయంలో. ప్రైజ్ లార్డ్. చదవండి. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన, ఇదేంటంటే ఇది ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు. బలులు ఏ బలులు? ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటయ్యి? నా స్తోత్ర బలులు జీవ బలులుగా మారిపోయేనే. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారి. ఏ బలులు? మాట్లాడండి. ఆత్మ సంబంధమైన బలులు, స్తోత్ర బలి, స్తోత్ర నైవేద్యం. అందుకునే దావీదు అన్నాడు, నేను ప్రతి ఉదయమున దేవునికి స్తోత్ర బలులు చెల్లించుకుంటా. మరి సాయంత్రం వేళలో నా దేవునికి స్తుతి బలులు చెల్లించుకుంటా. నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలె. ఎలాగంటే నువ్వు చేతులెత్తుతుడు ఆయనకి నైవేద్యం. ఏమండి, మాట్లాడండి. మీరు చేతులెత్తుటే ఆయనకి నైవేద్యం. ప్రతి కుటుంబంలో ఈ అలవాటు ఉండాలి. ఇక్కడ ప్రియా దేవుని బిడ్డ, అక్కడ ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఎలాగంట? పరిశుద్ధమైన యాజకులు. ఎవరు పరిశుద్ధమైన యాజకులు? అవుండి దేవుని మందిరానికి మీరు దేనికి వచ్చారు? ధూపం వేయటానికి వచ్చారు. మీరు ఇప్పుడు దేనికి వచ్చారండి? ధూపం వేసారా? ధూపం వేసారా? ఏ ధూపం వేశారు? ఏ ధూపం అండి? ప్రార్థన ధూపం వేయడానికి వచ్చారు మీరు. ఆ ప్రార్థన ధూపం దేవుని దృష్టికి ఇంపైన సువాసనగా ఉండాలి. మీ ప్రార్థన ధూపం దేవునికి ఎలా ఉండాలి? ఇంపైన సువాసన. ఇప్పుడు మనం
మన లోక రీతిగా మన అప్పుడప్పుడు మా పూర్వం రేడియోలో వచ్చేది, భగవంతునికి మీకు అర్థమైపోయిందండి. భగవంతునికి భక్తునికి ఏంటంటే అది అంబికా దర్బార్. అబ్బా, ఈ అంబికా దర్బార్ అంట దేవునికి భక్తుడిని ఏం చేస్తుందంట, కలుపుద్దంట. ఏంటి వాసన, పిచ్చ మాటలు ఏమండి. అబ్బా, ఇది కాదు దేవుని కోరుకునేదే, ఆ ధూపం కాదు. నీవే దేవునికి ఒక ధూపముగా మారిపోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన నీవు వాక్య ఉపదేశంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. నీ వేసే ధూపం దేవుని సన్నిధికి ఇంపైన సువాసనగా మార్చబడాలి. ప్రైజ్ లార్డ్. అంతేగాని నువ్వు ఏమి వెలిగించక్కర్లేని పని లేదు. అందుకని అక్కడ అన్నాడు పరిశుద్ధ యాజకులు. మళ్ళీ చదువది, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. అమ్మా, ఒకవేళ పాద్రి గారే ఉండాలేమో అలా అనుకుంటున్నారేమో మీరు. ఏమండి, పాద్రి గారే అలా ఉండాలనుకుంటున్నారేమో. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మీరందరూ కూడా పరిశుద్ధమైన యాజ సమూహమై ఉన్నారు. గొడ్డ యేసు రక్తం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాజకత్వం ప్రతి ఒక్కరు చేయవలసిందే, అక్కడ అంటున్నాడు, అక్కడ మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదే రాయి, సజీవమైన రాయి. అంటే ఆ రాయికి ఏముంది, ప్రాణం ఉంది, జీవం. ఆ రాయికి ఏముంది, జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు అనే బండకి ఏముంది, జీవం. ఈ రాయి సజీవమైన రాళ్ల వలె మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అంటే నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు మనం అందరము ఏ రాళ్ళము, సజీవమైన రాళ్ళము. ఈ రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అంటే నువ్వొక రాయి, మీరందరూ ఆత్మ సంబంధమైన రాళ్ళ వలె ఉన్నారా. ఈ ఆత్మ సంబంధమైన రాళ్ళు అమర్చబడాలి. ఎక్కడ అమర్చబడాలి, దేవుని మందిరములో అమర్చబడాలి. అమర్చబడడం అంటే ఏంటో తెలుసా, క్రమముగా అమర్చబడాలి. ఎలా అమర్చబడాలి, క్రమము లేకపోతే ఏమవుద్దండి. ఇప్పుడు గోడ కడుతున్నాడో దాన్ని క్రమముగా తోకాన కట్టపోతే ఆ గోడ ఏమవుద్ది, ఏమండే, ఇటో అటో ఒరుగుపోద్ది, పడిపోద్ది. అంటే ఈ ఆత్మ సంబంధమైన రాళ్ళు మందిరముగా కట్టబడాలి, చక్కగా అమర్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే యాకోబు ఆ రాయి నిలబెట్టి, ఈ రాయి దేవుని మందిరమే కానీ మరి వేరే ఒకటి కాదు. ఇక్కడ అంటున్నారు, పేతురు గారు చెప్తూ అన్నారు, ఆత్మ సంబంధమైన రాళ్ళు మనం. ప్రైజ్ ది లార్డ్. ఏ రాయిలో, ఈ రాయిలో ఏముంది, జీవం ఉంది. ఈ జీవం ఉన్న రాయి ఏం చేస్తుందంట, గంతులు వేస్తుందంట. ఏం చేస్తుందండి, గంతులు వేస్తుందంట. ఈ జీవం ఉన్న ఈ ఉద్యమంగా ఉంటుంది. అంతేగాని ఎక్కడ వేసిందే ఏమండి. ఇప్పుడు ఓ మాట చెప్తాను, పేడకాడి గోడకేసి కొడితే మళ్ళీ రివర్స్ వస్తుందా, ఎందుకని అతికిపోతుంది. ఏమండి, అదే బంతి గోడకేసి కొట్టామనుకో ఏమవుతుంది, మళ్ళీ రివర్స్ వస్తుంది. దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది చెప్పరండి. దాంట్లో జీవము లేదు, దీంట్లో ఏముంది, జీవం ఉంది. కాబట్టి
అది మనం నేలకేసి కొట్టినా ఎగురుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, సజీవ రాళ్ల వలె మనలో జీవం ఉంచాడు దేవుడు. ఆ జీవాధిపతి అయిన దేవుడు దేవుని సన్నిధిలో నువ్వు క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేయాలి. అట్టి ఆరోగ్యము ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎలా కట్టబడాలి? సజీవైన రాళ్ళ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం అందరం కట్టబడాలి. అమ్మా, నేను ఒక్కడే ఇక్కడ ఉంటే మందిరం కాదు, అవుతుందా? ఏమండి, మీరందరూ కూడుకుంటేనే ఇది మందిరం అవుతుంది. ఏ మందిరం అవుతుంది? ఆత్మ సంబంధమైన మందిరముగా రాళ్ళ వలె కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథంలో మరొక మాటను ఈ సమయంలో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. అందరూ తీయండి. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను పాతించుము. ఏ రాళ్ళు? సరిహద్దు రాళ్ళు. ఎవరితో చెప్తున్నాడు ప్రభు? ఇశ్రాయేలు కుమారి. ఎవరు ఇశ్రాయేల్? ఎవరు? కుమార్తెలారా మీరు మాట్లాడండి అమ్మా. ఇశ్రాయేలు ఎవరు? మనమే. ఆ ఇశ్రాయేల్ మనమే. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను పాతించుము. ఇశ్రాయేలు కుమారు ఈ సరిహద్దు రాళ్ళను పాతించుము. దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము. దోవ చూపే స్తంభాలంట. ఏంటయ్యి అంటే ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. ద్రోవ చూపించే స్తంభాలను నువ్వు పాతుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు, నీవు వెళ్ళే రాజ్యమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. నువ్వు వెళ్ళే రాజ్యమార్గం ఏ మార్గం అది? అంటే మనం ఏ మార్గానికి వెళుతున్నాం? ఏ మార్గం అండి? రాజమార్గం. అంటే మనం పరలోక సంబంధమైన పౌరులం. ఏ పౌరులం? మనం అందరు నోటితో ఒప్పుకోండి, మీరు అనండి, మీరు కూడా అనండి. ఎవరు మనం? కొంతమంది మాట్లాడుతున్నారు అంటే పరలోకం వెళ్తే ఇష్టం లేదా మీకు? ఇష్టం లేదా? యాక పరలోకం వెళ్తే ఇష్టం ఉందా? అయితే అనండి. అయ్యి బాబోయ్, మళ్ళీ చదవండి వస్తే ఒకసారి. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళు పాతుము. దోవ చూపే స్తంభములను నిలబెట్టుము. నీవు వెళ్ళు మార్గము రాజమార్గము తట్టు, నీవు రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. నీ మనస్సు ఎలాగంటండి? రాజమార్గము తట్టు నీ మనస్సు త్రిప్పుకొనుము. అక్కడ నువ్వేం చేయాలంటే చదివే పూర్తిగా మీకు తర్వాత చెప్తాను. తిరుగుము ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. తిరుగుము ఈ నీ పట్టణమునకు. ఈ నీ అక్కడ ఏమని రాశాడు? ఈ నీ పట్టణమునకు. ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుతావు. విశ్వాసఘాతకురాలా. చాలమ్మో. ఏమంటున్నాడు ప్రభు? విశ్వాసఘాతుకురాలా. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఎందుకు ఇటు అటు తిరుగుతావు? విశ్వాసఘాతుకురాలా. వాళ్ళ అంగ చూస్తలేదు, మీ అంగ చూస్తున్నాను. వాళ్ళ అంగ చూస్తావు నాన్న. ఏమండి? అంతే కదండి. అక్కడ విశ్వాసఘాతుకురాలా.
ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు అటు ఇటు తిరుగుతావు? దేవుడు ఇదిగో నీ సంఘములో గొప్ప కార్యములు, అంటే నీ సంఘములో, నువ్వు వెళ్ళే సంఘములో, నీవు ఆరాధిస్తున్న సంఘములో గొప్ప కార్యములు దేవుడు నీ పట్ల జరిగించునుగాక. చప్పట్లు కొట్టేస్తున్నామంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళు నువ్వు పాతుకో అన్నాడు ప్రభు. ఏమండి, ఏమ్మా సరిహద్దు రాళ్ళు అంటే కొంతమంది సరిహద్దులు లేకుండా తిరుగుతున్నారంటండి. ఏం చేస్తున్నారు? తిరగడానికి ఏమి లేదు, సరిహద్దులు లేవంట. అంటే భయభక్తులు, ఓ మాట చెప్పాలంటే భయభక్తులు లేవు. అటువంటి లేని వాళ్ళకి, ఇష్టాసారిగా తిరుగుతున్న వాళ్ళకి, ఇన్నాళ్ళు నువ్వు అటు ఇటు తిరుగుతావు, నువ్వు సరిహద్దు రాళ్ళు పాతుకో. నీకు ఒక హద్దు ఉండాలి. ఏముండాలి? హద్దు లేకపోతే ఏమవుద్దండి? మాట్లాడతానికి ఒక హద్దు ఉండాలి, నువ్వు తిరుగుతానికి ఒక హద్దు ఉండాలి, నువ్వు చేసే పనులకు ఒక హద్దు ఉండాలి. అందుకునే ఇశ్రాయేలు కుమారి, నువ్వు సరిహద్దు రాళ్ళ ముందు పాతుకో. అవును, పాతుకోపోతే ఏమవుద్దండి? సరిహద్దు రాళ్ళు పాతుకోపోతే ఏమవుద్ది? ఇప్పుడు మీరు 3 సెంట్లు స్థలం కొన్నారండి, కొన్నారా లేదా? దేవుడు మీ అందరికీ 3 సెంట్ల స్థలం అనుగ్రహించును గాక. ఆమె 3 సెంట్లు స్థలం కొన్నారనుకోండి, దానికి ఏం చేస్తారు? సరిహద్దు రాళ్ళు పాతుతారా? పాతకపోతే ఏమవుతుంది? పాతకపోతే వీళ్ళు ఆక్రమించేస్తారేమోనని మనం ఏం చేయాలి? సరిహద్దు రాళ్ళు పాతుకోవాలి. అలాగే మన ఆత్మీయ జీవితం గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. బయట వాళ్ళ గురించి మాట్లాడతలా. ఆయన అక్కడ అన్న మాట ఏంటంటే ఇశ్రాయేలు కుమారి అన్నాడు, అంతేనా? అంటే నా పిల్లలారా అన్నాడు, నా ప్రజలారా, నన్ను ఆరాధించే ప్రజలారా, లేక నా మందిరానికి వచ్చే ప్రజలారా, మీరు సరిహద్దు రాళ్ళు పాతుకోండి. పాతుకోకపోతే ఏమవుద్ది? దుష్టుడు వచ్చి ఏం చేస్తాడండి? దుష్టుడు వచ్చి ఆక్రమిస్తాడు. మొన్న ఓసారి చెప్పాను కదా మీకు తుఫాను గురించి. తాడి చెట్టు ఏమామూలుగా అక్కడ అవుండే మర్రిత్రం ఎంత, ఆ మర్రిత్రానికి తాడి చెట్టు చోటిస్తే ఏమైంది? తాడి చెట్టు గతి, అక్కడ తాడి చెట్టు కనబడలా, మర్రి చెట్టు కనబడుతుంది. అందుకునే ఈ సరిహద్దు రాళ్ళు కూడా మనం ఏం చేయాలంటే పాతుకోవాలి. ఎవరో వచ్చి పాత్ర నీ సరిహద్దు రాళ్ళు, ఎవరో వచ్చి పాత్ర నీ సరిహద్దు రాళ్ళు దేవుని సన్నిధిలో నువ్వే పాతుకోవాలి. అక్కడ అంటున్నాడు ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళు పాతుకొని ఏం చేస్తావు తెలుసా? ఏమిటి? త్రోవ చూపించే. ప్రైజ్లా, ఏం చూపించే? ఏ త్రోవది? రాజమార్గం. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజువు నీవేగా. చాలా సమయం లేదు అమ్మ, సమయం లేదు ఏమనుకోకండి. ఇప్పుడు బాగానే అంటారు, ఇంచే ముగించాడంటే రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజువు. రాజమార్గం, మనం నడిచే మార్గం రాజమార్గం. మనకు ఒక మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ మార్గం గుండా మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు రాజమార్గు తట్టు నీ మనస్సు. ఏమన్నాడు అక్కడ? మనస్సు నిలుపుకో. కొంతమంది మనసు ఎలా ఉండదంటే ఏంటమ్మా ఇది కరెక్ట్ అయిన మాట. ఏమండి?
కొంతమంది మనసు ఎలా ఉండదంటే చంచలమైన మనసు, అప్పటికప్పుడే మారిపోతుంది, అప్పటికప్పుడే ఇంకో రకంగా ఉంటుంది. అమ్మో, ఆ మనసు అర్థం చేసుకుంటానికి మనకు కూడా చాలా కష్టం. ఎలా అర్థం చేసుకోవాలి ఈమెని, ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే అర్థం కానే కాదు. అందుకని అక్కడ అంటున్నాడు ప్రభు, రాజమార్గపు తట్టు నీ మనస్సును నిలుపుకొనుము. దేవునికి స్తోత్ర. మన మనస్సు, మన జ్ఞానం, మన ఊపిరి రాజమార్గములోనికి నడటానికి ప్రతిదీ మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఆమె మన ప్రతిదీ కూడా ఆ తట్టు తిరగటానికే మన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అందుకనే అక్కడ అంటున్నాడు, స్తంభాలు త్రోవ చూపిస్తే స్తంభాలు నిలబెట్టు, స్తంభాలు నిలబెట్టు. త్రోవ చూపించే స్తంభాలు అయ్యి మీరే, స్తంభాలు త్రోవ చూపించే స్తంభాలు మీరే. మీరే ఇంకొకరికి ఏం చేయాలి? మాట్లాడండి. మీరే ఇంకొకరికి ఏం చేయాలి? ఏ త్రోవ చూపించాలి? రాజ్య మార్గం చూపించాలి. మీరే చూపించాలి. మీరే స్తంభాలు. ఏ స్తంభాలు మీరు? సజీవమైన ఆత్మ సంబంధమైన మీరు ఆ రాజ్య మార్గం గుండా వెళ్ళడానికి మీరు త్రోవ చూపించే స్తంభాలై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ రాయి అంటే సరిహద్దుల రాయి. ఏ రాయి అండి? సరిహద్దుల రాయి. మనకు ఒక హద్దు ఉండాలి. ఆ సరిహద్దు రాళ్ళు ఎవరు పాతాలి? మనమే పాతుకోవాలి. నాకు ఇంతవరకే హద్దు, ఇంతకు మించి నేను వెళ్ళకూడదు. మీరు బార్డర్లో చూసినట్లయితే గవర్నమెంట్ వారు అక్కడక్కడ స్తంభాలు పాతు ఉంచుతారు. మీ హద్దు ఇంతవరకే, ఇది దాటితే మీకు ప్రమాదం, ఇది దాటితే, ఈ స్తంభాలు దాటితే మీకు ప్రమాదం ముంచుకొచ్చినట్లే, దాటొద్దు. అవునండి, అవును. మనం కూడా సరిహద్దు రాళ్ళు పాతుకొని దేవుని సన్నిధిలో సజీవ రాళ్ళ వలె ఉండి, దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉండి, ఎంతవరకు మనం భక్తిని కొనసాగించాలో అంత మట్టికే మనం కొనసాగాలి తప్ప ఎక్కువైతే ఏమైపోద్ది? ఏమంటే ఒక మంట ఎక్కువైంది అనుకోండి, ఏమైపోయింది? మాట్లాడరేంటండి? ఒక మంట ఎక్కువైంది ఏమంటారు? శివుడు పోయిందంటే అంటే అయ్యా ఒక మంట ఎక్కువైంది. ఎక్కువైపోతే ఏమైపోయింది? శివుడు పోయింది. అంటే శివుడు పోయింది ఇష్టంగా తినగలుగుతామా? కష్టమైపోతుంది. తెల్ల మాట్లాడవే. అదే ప్రతిదీ కూడా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తాలింపు ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. ఎక్కువ పెడితే సువాసన రావాల్సింది మాడాసన వస్తుంది. అవునా కాదండి? అందుకునే దేవుని సన్నిధికి వచ్చిన మనతో ప్రభు చెప్తున్నాడు, నీవు సరిహద్దు రాళ్ళు పాతుకోవాలి. మనకొక సరిహద్దు ఉంది, మనకొక రాజ్య మార్గం ఉంది, మనకొక పరలోక రాజ్యపు వారసులమై ఉన్నాము మనం. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు రాళ్ళ గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి రాయి ఏంటి? ప్రార్థన అనే రాయి. రెండో రాయి ఏంటి? శత్రువును జయించే రాయి. మూడో రాయి ఏంటి? మందిరం అనే రాయి. ఆత్మ సంబంధమైన రాళ్ళు మనం, మందిరం అనే రాయి. నాలుగో రాయి ఏంటి? సరిహద్దులు నియమించే రాయి. ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను. దాన్ని ఎక్కువగా వివరించను కానీ చూపించేసి ముగించేస్తాను. ఇది నిషేధించబడిన రాయి. చూడండి, అది కూడా మత్తయి సువార్త 21:42.
మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మన కన్నులకు ఏంటంట? ఆశ్చర్యము. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇది ఏ రాయి? నిషేధించబడిన రాయి. అది ఏమైపోయింది? తలకు అమూల్యమైన రాయి. అది మూల రాయి. ఈరోజు మన వాక్యం కూడా మూలవాక్యం రాయి. అది మూల రాయి. తర్వాత ఇంకోటి చూపెడతాను చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 11వ వాక్యం. ఇల్లు కట్టువారైన మీరు తునీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏ నామమున రక్షణ మనకి పొందలేము. ఏ రాయి అది? మూల రాయి. ఈ నిషేధించబడిన రాయి ఏ రాయిగా మార్చబడింది? మూల రాయిగా మార్చబడింది. ఈ రాతి ద్వారా మనకి రక్షణ దొరుకుతుంది. రక్షణ దొరుకుతుంది. అయితే నేను కొన్ని మాటలు చెప్పాలి. ఈ వాక్యమైన నేను చెప్తాను. అలాగే ఎఫెసీయులు రాసిన పత్రిక కూడా ఒకసారి తీయండి. 2వ అధ్యాయము 20వ వాక్యం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ఎలాగ అమర్చబడాలి? ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసమైన స్థలముగా కట్టబడి ఉన్నారు. నివాసమైన స్థలముగా మీరంట. అంటే దేవుడు కోరుకున్నది అంటే మీరే ఒక ఆలయం. ఎవరండి? మీ హృదయమే. మాట్లాడండి, మీరందరూ మాట్లాడండి. మీ హృదయమే దేవుని ఆలయమే ఉన్నారు. అంటే మీ హృదయములో నా దేవుడు ఉండునుగాక. ఆమేన్. అక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూసారా? ఇప్పుడు మనం ఎక్కడ కట్టబడాలి? అపోస్తులు వేసిన పునాది మీద. ఈ అపోస్తులు వేసిన పునాది ఏంటంటే ఏమండి? ఈ అపోస్తులు బోధ ఏంటిది? అపోస్తుల బోధ. ఈ అపోస్తుల బోధ ఎలా ఉంటుందంటే ఏమండి, పాలు డబ్బా ఇచ్చి పాలు డబ్బాకి ఎదురు ఏమంటారో పేక. ఏమండి, పాలు డబ్బా ఇచ్చి పాలు డబ్బాకి పాల పేక ఇచ్చి ఆ డబ్బాకి పెట్టి ఆ పాలు వేసి నోట్లో పెడితే అని సప్పరించేదట్టు ఉండదు. ఎలా ఉంటుంది? ఇది ఉప్పు కారం తిన్నది. ఇది ఏంటంటే మొదట్లో మన అమ్మ ఏం చేసేది చెప్పండి? ఏమన్నా ఏం చేసేది అండి? పాలు అండి పాలు పెట్టేది. పాలు పెట్టి వీడు ఇంకా పాలు తాగుతున్నాడు. ఎలా ఇంకా పాలు తాగుతున్నావా? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు ఒక్కొక్కలో.
ఒక్కొక్కరు 15 నెలలు, అవునా? ఒక్కొక్కడు 2 సంవత్సరాలు వచ్చినా పాలు కావాలా అంటాడు. అవును కదా? ఒరే నీకు ఇప్పుడు పాలు పెడుతూ ఉబ్బొడు అయిపోతాడురా, సోబడు అయిపోతావురా అని ఏం చేస్తుంది తల్లి? కొద్దిగా చారు కలిపి తినిపిస్తూ ఉంటుంది. అంటే కొద్దిగా కారం చారు కలిపేటప్పటికి ఆ చారు దాకా ఎలా మళ్ళీ ఎక్కడికి వస్తుంది? కూర దాకా వస్తుంది. ఆ కూర దాకా వచ్చి చేపల దాకా వచ్చి నలిపి తర్వాత మాంసం ముక్కలు నలిపి ఏమండి? అంటే చిన్నప్పుడు నువ్వు పాలు తాగినట్లుగా ఇప్పుడు నీకు ఆ పాలు తాగే వాక్యం చెప్పాను అనుకో, నువ్వేమవుతావు? సోబడు అయిపోతావు. ఏమండి? సోబరతనం వచ్చేసి ఉన్న పాటున వచ్చుచున్నాను రచక. ఏమండి? ఇంకా అటుపడి పాటలు వస్తావు మనకి. అయితే మీకు ఇప్పుడు పెట్టవలసింది ఏంటంటే ఉప్పు కారం గట్టిగా పెట్టాలి. మీకు పెట్టవలసింది ఏంటంటే 2 అంచుల ఖడ్గం, అటు నరకాలి ఇటు నరకాలి. బాబా పాస్టర్ గారు వాక్యం చేత నన్ను నరికేస్తున్నాడండి. దేని చేత? వాక్యం చేత పాస్టర్ గారు నన్ను నరికేస్తున్నాడండి, పొడిచేస్తున్నాడండి. నాకు ఎలబుద్ధి కావట్లేదండి. ఒక ఆవిడ అంటుంది, అసలు నాకు ఎలబుద్ధి కావట్లేదండి. ఎందుకని అన్నా, ఎందుకని ఎలబుద్ధి? అవి వాక్యంతో పొడిచేస్తున్నాడండి. ఆ వాక్యం నాకే తగులుతుందండి. ఏమండి? వాక్యం అపోస్తుల ఏంటండి అది? అపోస్తుల బోధ ఎలా ఉండదంటే పాలు తాగినట్టుగా ఉండదు. అపోస్తుల బోధ గద్దిస్తూ ఉంటుంది. అపోస్తుల బోధ దేవుని ఎదుట నిలబెట్టే బోధ. అపోస్తుల బోధ 2 అంచుల ఖడ్గం. నీలో ఉన్న ఆ చీకటిని ఏం చేయాలి? నరికి పాడేయాలి, తీసి పాడేయాలి. ఆ కుళ్ళు చెత్త చెదారం అంతా తీసి పాడేయాలి. సాకలవాని సబ్బు వలె తెల్లగా మిమ్మల్ని ఉతకాలే. రైజలా దేని చేత ఉతకాలే మిమ్మల్ని? అంటే చెప్పండి, దేని చేత ఉతకమంటారు మిమ్మల్ని? ఏ సోపు తేమ్మంటారా అమ్మా? ఏ సర్ప తేమ్మంటారు? ఏమండి? వాషింగ్ మిషన్ కొన్నారు మా ఇంట్లో, అప్పటి నుంచి ఆ బట్టలు వదలట్లేదు. వాళ్ళు ఏం వేస్తున్నారో తెలియదు, వదలలా. పని చేయదా? మీకు పని చేసేది వాషింగ్ మిషన్లో ఆ సబ్బు ఈ సబ్బు కాదు, వాక్యమనే. ఈ వాక్యమనే ఉపదేశము చేత మిమ్మలను నా దేవుడు ఉతుకుతూ ఉండునుగాక. ఆమేన్. అలా ఉతుకుతూ ఉన్నప్పుడు దేవుని ఎదుట మీరు నిందారహితంగా నిలబడతారు. ఎలా నిలబడతారు? నిందారహితంగా. మచ్చ, మడత, దాగు ఏ కలంకమైన లేకుండా దేవుని ఎదుట మీరు నిలబడాలి. నమ్మకమైన బల దాసుడా, నమ్మకమైన బల దాసురాలా రా, నీ కొరకే తలుపులు తీసి ఉంచాం. ఏ తలుపులయ్యే? పరలోక రాజ్యపు తలుపులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నిషోధించబడిన రాయి అది ఏంటంట? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనమందరము కూడా కట్టబడుదుముగాక. ఆమేన్. ఈ వాక్యము మన జీవితాల్లో నెరవేర్చునుగాక. మొట్టమొదటి రాయి ఏంటి చెప్పండి? రెండోది శత్రువుని జయించే రాయి. మూడోది మందిరం అనే రాయి. నాలుగోది సరిహద్దుల రాయి. ఐదోది మూల రాయి, నిషోధించబడిన రాయి, తలకి అమూల్యమైన. అందరం లేచి నిలబడదాం. దేవుడిచ్చిన చక్కని ఉపదేశం, ఈ ఉపదేశ క్రమం ప్రకారంగా ఒకసారి
ఆపే నాన్న, ఒకసారి అలాగే ఒక్కసారి కూర్చోండి అమ్మ, ఏమనుకోవద్దు. కొన్ని మాటలు చెప్తాను.